తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఆదిత్య శుభాభినందనలు. నేను డాక్టర్ ఎన్ సుగుణ, డైరెక్టర్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మనందరికీ కూడా తెలిసిందే. కరోనా వైరస్ గురించి ముఖ్యంగా మన భారతదేశంలోని అలాగే యావత్ ప్రపంచమంతటా కూడా దీనికి ఎగెయిన్స్ట్గా అందరం ఫైట్ చేస్తున్నాము. అందుచేతన గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ పాటిస్తే ఈ వైరస్ని అందరం కూడా కంప్లీట్గా ఇరాడికేట్ చేయగలుగుతాము. అందరూ కూడా అది చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా ఒక కోరిక ఉంటుంది, అలాగే విద్యార్థులకి కూడా ఒక లక్ష్యం ఉంటుంది, జీవితంలో మంచి ఉద్యోగం రావాలని, బాగా స్థిరపడాలని చెప్పి. సో మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరము కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి కొంతమంది స్టూడెంట్స్కి 4 లేదా 5 మించి ఉద్యోగాలు అనేవి చాలామంది స్టూడెంట్స్కి రావడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము. జాబ్ అనేది మన దగ్గర ఇట్ ఈస్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఎ చాయిస్. అంటే వాళ్ళకి ఏదో ఒక కంపెనీ వచ్చింది అందులో జాయిన్ అవ్వాలని కాకుండా వాళ్ళకి శక్తికి తగ్గ కంపెనీలో వాళ్ళు జాయిన్ అయ్యి ఏ కంపెనీ అయితే వాళ్ళకి యాప్ట్గా ఉంటుంది అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మేము ఇచ్చే ట్రైనింగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, CRT ట్రైనింగ్. సో మెయిన్గా ఎప్పుడైనా సరే కంపెనీస్ అనేవి కాలేజ్కి రావాలంటే వాళ్ళు మెయిన్గా 2 పాయింట్స్ అనేది మెయిన్గా చూస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారు అని. సెకండ్ పాయింట్ వాళ్ళు ఏం చూస్తారంటే తెలివైన విద్యార్థులు ఎక్కడున్నారు అనేది చూస్తారు. సో ఈ 2 చూసి కంపెనీస్ వాళ్ళు మన కాలేజ్కి వచ్చినప్పుడు 3 రౌండ్స్ అనేది మెయిన్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్లో. ఫస్ట్ రౌండ్ ఏంటంటే యాప్టిట్యూడ్ అంటే ఒక రిటన్ టెస్ట్. అది అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ రౌండ్ క్లియర్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. అదే టెక్నికల్ రౌండ్ అంటే ఒక కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచ్ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు C లాంగ్వేజ్, జావా, DBMSకి రిలేటెడ్ కోర్స్ ఆఫ్ స్టడీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి అందులో వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. అదే వాళ్ళు కెమిస్ట్రీకి రిలేటెడ్ అయితే కనుక వాళ్ళకి ఉన్న రియాక్షన్స్ గురించి, కెమికల్స్ గురించి వాళ్ళకి క్వశ్చన్స్ అనేది ఉంటుంది. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మార్కెటింగ్, ఫినాన్స్, HR, IT రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. ఈ రౌండ్ క్లియర్ చేస్తేనే వాళ్ళు ఫైనల్ రౌండ్కి వెళ్తారు. అదే HR రౌండ్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అంటారు. ఈ ఇంటర్వ్యూలో కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తి అలాగే మన విద్యార్థి ఎదురెదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చుని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా స్టూడెంట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను మెయిన్గా మాట్లాడదాం అనుకునే పాయింట్ యాప్టిట్యూడ్. సో ఈ యాప్టిట్యూడ్లో కంపెనీస్ మన క్యాంపస్కి వచ్చినప్పుడు 90 to 95% ఆఫ్ ద కంపెనీస్ మెయిన్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఆఫ్లైన్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ అవ్వచ్చు. అయితే ఈ రౌండ్ క్లియర్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. లేదా ఈ రౌండ్ మనకి క్లియర్ అవ్వకపోతే టోటల్గా వాళ్ళు ఆ కంపెనీనే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. డిగ్రీ అనేది మనకి 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ఫస్ట్ డే ఎప్పుడైతే స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి మేము ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 1 ఇయర్ కంప్లీట్గా ఇచ్చిన తర్వాత సమ్మర్ ఒక 2 మంత్స్ మేము కోచింగ్ ఇస్తాం. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కోచింగ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ సమ్మర్ వచ్చిన తర్వాత 2 మంత్స్ ఇస్తాం. టోటల్గా 4 మంత్స్ ఒక ఇంటెన్సివ్ కోచింగ్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ అకాడమిక్ ఇయర్ కరోనా వైరస్ వలన లేట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది 4 నుంచి 5 నెలలు లేట్గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీస్ మాత్రం మన గురించి ఆగదు, నవంబర్, డిసెంబర్లోనే వచ్చేస్తాయి. సో ఆగస్ట్లో మనకి రీఓపెన్ అయినా కూడా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి మనకి కంప్లీట్ టైం అనేది మన చేతుల్లో ఉండదు. ఇక యాప్టిట్యూడ్ గురించి అసలు మనకు అప్పుడు టైం అనేది కూడా మనం అలొకేట్ చేసుకోలేం. అందుకని ఈ కరోనా వైరస్ గురించి వచ్చిన హాలిడేస్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాస్తే ఈ హాలిడేస్ అనేది మనం వినియోగించుకోవచ్చు. మేము ఆల్రెడీ మీ అందరికీ కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుని అది మీ అందరికీ పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు కొన్ని యాప్స్ అనేది ఇచ్చాము. అది ఇండియా బిక్స్, అడ్డా 247, టెస్ట్ సిరీస్. ఈ యాప్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుని ఆన్లైన్ టెస్ట్ రాసిన తర్వాత దాని రిజల్ట్ చూసుకుని మీరు ఎలా పర్ఫామ్ చేసాము అనేది మీకు అర్థమవుతుంది. ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్సర్స్ కూడా పంపిస్తున్నాం. అది కీ లేదా హింట్స్ రూపంలో మీ అందరికీ కూడా మేము ఆన్సర్స్ మీకు వాట్సాప్ చేస్తున్నాము. పేరెంట్స్ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటి అంటే ప్రతిరోజు మీ పిల్లలని ప్రతి ఎగ్జామ్ కూడా అటెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న 21st సెంచరీ ఆఫ్
ఎడ్యుకేషన్లో మెయిన్గా కంప్యూటర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తున్నది. అది ఒక డెస్క్టాప్ కానీ లేదా ఒక ల్యాప్టాప్ కానీ. సో మెయిన్గా ఈ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్ బ్రాంచ్ స్టూడెంట్స్కి ఇంకా చాలా అవసరం. ఈ కంప్యూటర్ కాస్ట్ మ్యాక్సిమం మనకి 30,000 అవుతుంది. అది స్టూడెంట్స్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు నెల రోజుల్లో అది సంపాదిస్తారు. 4 నుంచి 5 నెలలు బాగా కష్టపడి అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే వచ్చే 40 సంవత్సరాలు కూడా బంగారు బాటలో పయనిస్తారు. మంచి జీవితం, మంచి జీతం, మంచి ఉద్యోగం, మంచి కంపెనీ. సో దీనివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండడం వల్ల పేరెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా సమాజంలో చాలా గౌరవింపబడతారు. అందుకని ఈ ఆన్లైన్ టెస్ట్ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుని అటెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.